తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్నారు. ఇద్దరిని భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని పోలీసులు ప్రయోగించనున్నారు. కరుడుగట్టి నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఉంది. ఇప్పటికే కేంద్రానికి సిఐడి నివేదిక పంపింది. తాజా పరిణామాలతో అమెరికాకు విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక పంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ అమెరికా గ్రీన్ కార్డు పొందారు. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రెడ్ కార్నర్ నోటీసుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్నారు. వారిని భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానవుతున్నారు. కుమార్, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను ఇండియాని రప్పించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా ఇప్పటికే ఇంటర్పోల్ ఆశ్రయించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలు కూడా ఇంటర్పోల్ కి అయితే సబ్మిట్ చేశారు. దాని ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ లోపు ఏదైతే వాళ్ళని ఇంకా తొందరగా రప్పించేందుకు కూడా ఏదైతే నేరస్తులను అప్పగించే చట్టాన్ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖకు సిఐడి కూడా ఏదైతే దీనికి సంబంధించిన పత్రాలు కూడా సబ్మిట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కరడుగట్టిన నేరస్తులను ఇండియాకి రప్పించేందుకు కూడా ఈ చట్టం అయితే ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఇండియాకి అమెరికాకి మధ్య ఒక ఒప్పందం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అది ఉపయోగించి వీళ్ళిద్దరిని కూడా ఇండియాని రప్పించేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డ్ అయితే అమెరికాలో పొందారు. కానీ శ్రవణ్ రావు మాత్రం వీసా ముగిసినా సరే ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ రావుకు సంబంధించిన అడ్రస్ ను కూడా ఇప్పటికే పోలీసులు కనుక్కున్నారు. అలాగే మరొక పక్క ప్రభాకర్ రావుకు సంబంధించి గ్రీన్ కార్డు కూడా రావడంతో కూడా అతన్ని ఇండియాకి రప్పించేందుకు కూడా ఈ నేరస్తుల చట్టాన్ని ఉపయోగించనున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రోజుల నుంచి కూడా ఏదైతే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏదైతే నేరస్తులు అప్పగించే చట్టం ఉపయోగించి కూడా వీళ్ళని ఇండియాకి రప్పించే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలోనే భారత్, అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం అయితే ఉంది. కేంద్రానికి నివేదిక కూడా ఇప్పటికే సిఐడి అయితే పంపించింది. అలాగే అమెరికాకు నివేదికగా కూడా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా కూడా పంపనుంది. అలాగే ఇప్పటికే అమెరికాలోని గ్రీన్ కార్డ్ అయితే ప్రభాకర్ పొందిన నేపథ్యంలోని ఇటు వీసా గడువు ముగిసినా సరే శ్రవణ్ రావు మాత్రం ఇంకా అమెరికాలో ఉన్నారు. అలాగే మరొక పక్క రెడ్ కార్నర్ నోటీసులపై కూడా హైదరాబాద్ పోలీసులు కూడా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇటు అధికారులు కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ హయాంలోని ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని ఇటు రాజకీయవేత్తలు ఏదైతే ఒత్తిడి వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఎస్ఐబిలో ప్రధానంగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇటు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలోనే ఇందులో ప్రధాన నిందితుడిగా అయితే ప్రభాకర్ రావును అయితే చేర్చారు. అలాగే శ్రవణ్ రావును కూడా ఇందులో ప్రధాన నిందితులుగా చేర్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఇమీడియట్ గా అమెరికాకి అయితే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా అమెరికాలో ఉంటున్నారు. మధ్యలో ఏదైతే ప్రభాకర్ రావు కూడా విచారణకు సహకరిస్తానంటూ కూడా ఇటు పోలీసులకు లేఖ రాసిన నేపథ్యంలోని వాళ్ళని ఇండియన్ రప్పించి విచారిస్తే కనుక ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని విచారించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ హయాంలోని పెద్ద పెద్ద నేతలు చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి అన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఇండియాకి రప్పించేందుకు ప్రస్తుతం ఇటు రెడ్ కార్నర్ నోటీస్ తో పాటు నేరస్తులు అప్పగించే చట్టాన్ని కూడా ప్రస్తుతం ఇటు అధికారులు కూడా ఉపయోగిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.